జనవరి 31, 2024లో హైదరాబాదు తెల్లాపూర్ మున్సిపాలిటీలో గద్దార్ విగ్రహావిష్కరణ సభ జరిగినది. ఈ విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా పాల్గొన్న బట్టి విక్రమార్క గారు విగ్రహావిష్కరణ చేయగా గద్దారు కూతురు కుమారుడు ఇద్దరు హాజరై మాట్లాడారు. కుమారుడు సూర్యం గారు మాట్లాడుతూ గద్దారు యొక్క జీవన విధానము, ఆయన చేసిన పోరాటాలను, అక్కడి ప్రజల విధానాలను ఒక చారిత్రకంగా నిలబెడుతందుకు రేపటి తరాలకు కృషి చేస్తామంటూ దానికోసమే గద్దార్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వంతో ముందుకు కదులుతుంటాము అని చెప్పారు. అదే సందర్భంగా వెన్నెల గారు మాట్లాడుతూ గద్దారు లేడు అంటున్నప్పుడు ఇదిగో ఉన్నాడు అని ఇలా లక్షల మంది తమ వాయిస్ను వినిపిస్తున్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ గద్దారు పాడిన ఒక పాటను పాడుతూ గద్దారుకు ఘనంగా నివాళులర్పిస్తూ పాట ద్వారా నివాళులర్పించారు. ఈరోజు నాన్న జయంతి 76వ జయంతి సందర్భంగా గద్దర్ ఫౌండేషన్ని ఏర్పాటు చేసి మేము రవీంద్ర భారతిలో ఈరోజు ప్రోగ్రాం జరపడం జరిగింది. దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఏటా గద్దర్ గారి జయంతి మరియు వర్ధంతి అఫీషియల్గా చేస్తారని చెప్పేసి జియో రిలీజ్ చేస్తూ పాటు ఈరోజు గొప్పగా నానా పేరు మీద నంది అవార్డ్స్ని పేరును తీసి గద్దర్ అవార్డ్స్గా ప్రకటించడంతోనే అక్కడ అర్థమవుతుంది ప్రజా ప్రభుత్వం ఏర్పడింది అని. దాంట్లో ముఖ్యమైన పాత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో పాటు మా ప్రియతమ నాయకులు మల్లు బట్టి విక్రమార్క గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొని దగ్గరుండి గద్దర్ ఫౌండేషన్తో పాటు ఈ జయంతి మరియు వర్ధంతి ఉత్సవాలను జరపాలని ప్రభుత్వంతో జరపాలని నిర్ణయించారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు మన ఇన్నయ్య గారు, పాశమన్న గారు, తర్వాత చాలామంది కూడా విజ్ఞప్తులు డిఫరెంట్గా ఇస్తూ ఉన్నారు. మెదక్ జిల్లాకు పేరు పెట్టాలని, తర్వాత ఈ పుస్తకాలు కానీ చరిత్ర కానీ సేకరించి ప్రభుత్వం చేయాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. గద్దర్ ఫౌండేషన్ ద్వారా గత కొంతకాలంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. వాటి మీద 3 సార్లు మేము కమిటీలతో కూర్చొని మా గద్దర్ ఫౌండేషన్ ద్వారా మేము మాట్లాడడం జరిగింది. మీ అందరికీ తెలియజేస్తున్నాను, గద్దర్ ఫౌండేషన్ మరియు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పి నిర్ణయించుకుంది. చరిత్రతో పాటు నానా డాక్యుమెంటరీస్ కానీ, తను తిరిగిన తెలుగు రాష్ట్రాల్లో కేరళ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అట్లాగే ఫైరింగ్ తర్వాత తాను పూర్తిగా ఢిల్లీలో ఉన్నాడు. సంవత్సరంన్నర పాటు అక్కడ కూడా జేఎన్యూలో విద్యార్థులతో కలిసి చేసిన పోరాటాలు కానీ, వాళ్ళకి ఇచ్చిన క్లాసెస్ అన్నీ కూడా మేము సేకరించడం మొదలుపెట్టాము. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రజాపాలన ఉందో అది అడుగులు వేస్తూ ఉంది, అది కనపడుతూ ఉంది. గద్దర్ ఫౌండేషన్ ముఖ్య లక్ష్యం కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. లెగసీ, అందరూ లెగసీ అని నాన్న చనిపోక ముందే రాశాడు.
మూగబోయిన గొంతులో రాగమోరు పోసేదేవాడు. ఆ పాట విన్నప్పుడల్లా నాన్న చనిపోయిన రోజు నుంచి ఈ గద్దర్ ఫౌండేషన్ ఆలోచనలు వచ్చేంత వరకు కూడా ఆ పాట వింటూ ఉన్నాను. అదే ప్రేరేపణ. ఎవరు తీసుకుపోతారు, ఎట్లా తీసుకుపోతారు, ఏం తీసుకుపోతారు అనే దాంట్లో అప్పుడు ఇంకా అది తీసుకుపోయేది నాయననే కదా. ఆ గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ముందుగా వెళ్ళి నాన్న మిత్రులందరితో కలిసి చర్చించిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సలహా మేరకే ప్రభుత్వంతో మాట్లాడి హిస్టరీ మేజర్గా ఎలా రికార్డ్ చేయాలి అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. సో ప్రియమైన మిత్రులందరికీ గద్దరన్న అంటే ప్రజలు, ప్రజలంటే గద్దరన్న. గద్దరన్న ఏం చేసిండు అంటే భారతదేశ పీడిత ప్రజల ఊపిరై, గద్దరే ఊపిరై, ప్రజలే ఊపిరై ఆయన బతికిండు. బతికినంత కాలం ప్రజలతోనే బతికిండు. కాబట్టి ఈ కార్యక్రమానికి నాకు డీమ్ మొన్న రవీంద్ర భారతిలో కలిసినప్పుడు అన్న తప్పకుండా రావాలి అన్నప్పుడు అక్కడ మేము ఫౌండేషన్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం. అన్న మాకు టైం ఎట్లా సెట్ అవుతుంది అంటే, వస్తుంది అన్న టైం సెట్ అవుతుంది, నువ్వు ఎట్లయినా చేసిరా అన్నాడు. సో తప్పకుండా మీ అందరికీ ఈ సందర్భంగా గదరన్న ఫౌండేషన్ ద్వారా అన్ని కార్యక్రమాలు, లెగసీని ఏదైతే ఉందో భారతదేశం మొత్తం తన మిత్రులు, తన సమకాలికులు అందరితో కలిసి గద్దర్ ఫౌండేషన్ని ముందుకు తీసుకుపోతాం. దాంట్లో ప్రతి కార్యక్రమం నాన్న చేసినట్టుగానే తీసుకుపోతానని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెల్లాపూర్ ప్రజలకందరికీ, తెలంగాణ నుంచి వచ్చిన ప్రజలందరికీ గద్దరన్న కుటుంబం తరఫున, తెల్లాపూర్ మున్సిపాలిటీ కౌన్సిల్ తరఫున, భరత్ తమ్ముడు, సత్తన్న తమ్ముడు అందరి తరఫున, గద్దర్ కుటుంబం తరఫున అందరికీ విప్లవాది వందనాలు, పాదాభివందనాలు. చివరిగా నాన్న పాడిన పాట, ఆ పాట మీకోసం పాడతాను. అట్లాగే ఇంకొక చిన్న పాట కూడా పాడతాను. నన్ను గన్న తల్లులారా, తెలుగు తల్లి పల్లెలారా, మీ పాటనై వస్తున్నానమ్మో మాయన్నాలారా, మీ పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలారా. జనక జన్నని జనం పాట పాడుతాము, రెలా రే రే అని రెలా పాట పాడుతాము, రెలా ఈ పాటల్లో పదము నౌతనో మాయమ్మాలారా, మీ పాదాలకు గజే నౌతమో మాయమ్మాలారా. నన్ను గన్న తల్లులారా, తెలుగు తల్లి పల్లెలారా, తొరాబడ్డ బలె బలె తొరాబడ్డ ఊపిరితిత్తి ఊదు మంది రాగం తీసి, మా చేల చేసిన తోట ఎత్తు మంది ఎర్ర జెండా, నా తోట బలె 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 అవి నా ముక్కల ఉన్న తోట నా పద పాడుదమంది. చివరి వారికి ప్రజల కోసం పుట్టినాడు, ప్రజల కోసమే జీవించినాడు, ప్రజల కోసమే ఒక ఆయుధాన్ని అప్పచెప్తాను. ఆ ఆయుధము భారత రాజ్యాంగం, ఆ ఆయుధము ఓట్ల విప్లవాన్ని తీసుకురావడానికి ఆపరేషన్ కళ్యాణ్ అమరయ్యాడు. ఆయన చనిపోయాడు అని అనుకోవట్లేదు, ఆయన బతికే ఉన్నాడు. ఆయన బతికే ఉన్నాడని నిదర్శనం చెప్పడానికి మీరందరూ ప్రజలు. ఆ నిదర్శనమే మనకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ, మన ప్రభుత్వం రేవంత్ అన్న ఆధ్వర్యంలో, బట్టి అన్న ఆధ్వర్యంలో గద్దరన్న చిరకాలంగా ఉండాలి,
ప్రజా కళలు చిరకాలంగా ఉండాలి. విప్లవకారులకు, తెలంగాణ ఉద్యమకారులకు ఒక స్ఫూర్తిగా ఆయన ఆశయం ముందుకు పోవాలని ఆయన జయంతిని ప్రభుత్వ పరంగా అనౌన్స్ చేశారు, జియో రిలీజ్ చేశారు. అందుకు గద్దరన్న అభిమానుల తరఫు నుంచి, గద్దరన్న కుటుంబం తరఫు నుంచి, మన తెల్లాపూర్ మున్సిపాలిటీ తరఫు నుంచి, కాంగ్రెస్ పార్టీ, మన రేవంత్ అన్న గారికి వందనాలు. అందుకే గద్దరన్న లేడు 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 అనే సమయంలో ఉన్నామని చెప్పడానికి ఒక చివరిగా పాట పాడుతున్నాను. నీకు సావు లేదురో మా అన్నా గద్దారన్న, నీ పాట ఆగలే మా నాన్న గద్దారన్న. నీకు సావు లేదురో మా అన్నా గద్దారన్న, నీ పాట ఆగలే మా నాయన గద్దారన్న. అనగారిన వరగాలకు మేము ఆయుధమవుతాము, అణచివేత కాడ నీ ఆత్మ నవ్వుతాము. నీ పోరు బాటలో మా అన్నా గద్దారన్న, మేము పయనమైనమే మా నాయన గద్దారన్న, పయనమైనమే మా నాయన గద్దారన్న. అకాల చెల్లలాకు మేము అండగుంటాము, అకాల చెల్లలాకు మేము అండగుంటాము. తమ్ముడు అన్నలాకు మేము తోడుగుంటాము, తమ్ముడు అన్నలాకు మేము తోడుగుంటాము. విద్యార్థుదారుల్లో మేము వెలుగులవుతాము, విద్యార్థుదారుల్లో మేము వెలుగులవుతాము. కళకారుల గుండెల్లో మేము కలములవుతాము, కళకారుల గుండెల్లో మేము కలములవుతాము. నీ పోరు బాటలో మా అన్నా గద్దారన్న, పోరు బాటలో మా అన్నా గద్దారన్న. గద్దరు గలమైతం మా అన్నా గద్దారన్న, గద్దరు గలమైతం మా అన్నా గద్దారన్న. నీ పాట ఆగలే మా అన్నా గద్దారన్న, నీ పాట ఆగలే మా అన్నా గద్దారన్న. రైతన్న కూలిలాకు రణరంగమవుతాము, రైతన్న కూలిలాకు రణరంగమవుతాము. జర్నలిస్టులకు మేము జనం పాట అవుతాం, జర్నలిస్టులకు మేము జనం పాటలవుతాం. రాజకీయవేత్తలకు రాజులేని బాటలవుతాం, రాజకీయవేత్తలకు రాజులేని నీ పోరు బాటలో మాయన్న గద్దారన్న, నీ పోరు బాటలో మాయన్న గద్దారన్న. మే పయనమైనమే మాయన్న గద్దారన్న, పయనమైనమే మాయన్న గద్దారన్న. పేదొల్ల గుండెలో మాయన్న గద్దారన్న, పేదొల్ల గుండెలో మాయన్న గద్దారన్న. నీ కన్నులవుతమే మాయన్న గద్దారన్న, నీ కన్నులవుతమే మాయన్న గద్దారన్న. నీకు సావు లేదురో మాయన్న గద్దారన్న, నీకు సావు లేదురో మాయన్న గద్దారన్న. నీ పోరు బాటనైనా మా నాయన గద్దారన్న, నీ పోరు బాటనైనా మా నాయన గద్దారన్న. నీకు సావు లేదురో మాయన్న గద్దారన్న, సావు లేదురో మాయన్న గద్దారన్న. గద్దరు గలమైన మాయన్న గద్దారన్న, గద్దరు గలమైన మాయన్న గద్దారన్న. జోహార్ గద్దరన్నకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్, జోహార్ విప్లవకారులకు, జోహార్ జోహార్. జై గద్దరన్న, జై జై గద్దరన్న, జై జై తెలంగాణ. జై తెలంగాణ.